అనంతపురం జిల్లా తాడిపత్రిలోని నాయి బ్రాహ్మణ కాలనీ పేరును మంగలి కాలనీగా మార్చడాన్ని ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఖండించింది. అంగన్వాడీ వర్కర్ల నియామక నోటిఫికేషన్లో నాయి బ్రాహ్మణ కాలనీని మంగలి కాలనీగా సిడిపిఓ మార్చారు. దీన్ని నిరసిస్తూ ఆ సంఘం సిడిపిఓ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. పేరు మార్చి తమ కులాన్ని అవమానపరిచారని రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవి రమేష్ బాబు ఆరోపించారు. వెంటనే మళ్లీ పేరు మార్చి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. నాయి బ్రాహ్మణులు ఎక్కువగా నివసించే కాలనీలో వారికి రిజర్వేషన్ కల్పించకుండా బీసీఈకి రిజర్వేషన్ ఇవ్వటం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. రమేష్ బాబు, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ సమావేశానికి కారణం ఏమంటే సిడిపిఓ గారు నాయ బ్రాహ్మణ కాలనీని మంగళ కాలనీ అని నోటిఫికేషన్లు విడుదల చేయడంతో ఈరోజు మేము సిడిపిఓ గారికి నోటిఫికేషన్ జారీ చేశాం. ఈ సందర్భంగా మంగళ కాలనీ అనే పదాన్ని వాడుకోకుండా నాయ బ్రాహ్మణ కాలనీ అని వాడాలి. అంతేకాకుండా నాయ బ్రాహ్మణ కాలనీని మంగళ కాలనీ అని వాడడము ఆ పదం వాడకూడదని తాడిపత్రి నాయ బ్రాహ్మణ సంఘం సభ్యులు కోరుకుంటున్నారు. అంతేకాకుండా మంగళ కాలనీ పెట్టి మంగళ కులానికి చెందిన వారికి రిజర్వేషన్ కల్పించకుండా బీసీఈకి రిజర్వేషన్ కల్పించారు. దీనిపైన ఏమిటి అని తాడిపత్రి నాయ బ్రాహ్మణులు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళ కాలనీ అనే పదం వాడుకోకుండా నాయ బ్రాహ్మణ కాలనీ అనే పదాన్ని వాడాలని సిడిపిఓ గారికి మరి ఇతర ఉన్నతాధికారులకు మేము తెలియజేసుకుంటున్నాము.